హాయ్ అండి. వెల్కమ్ టు పుస్తక్ క్రియేషన్స్. మనం ఇంట్లో రోజు తరచూ తోముకుంటుంటాం కదా దేవుడి సామాన్లు. దానికి చేతులు మండకుండా, నొప్పి పెట్టకుండా, చేతులు వాడకుండా మీకు మంచి ట్రిక్ చెప్తాను. ఒక బౌల్ తీసుకోండి. బౌల్‌లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపండి. కలిపిన తర్వాత చెంబు తీసి చూపిస్తున్నాను చూడండి. ముంచాను హాఫ్ వరకు. అది ఎంతవరకు అయితే ములిగిందో అంతవరకు నీట్‌గా క్లీన్ అయిపోయింది. ములగలేనంత వైపు చూడండి, క్లీన్ అవ్వలేదు. ఇప్పుడు మొత్తం ముంచుతాను. టోటల్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం చెంబంతా కూడా క్లీన్ చేశాను చూడండి. ఎంత డిప్ చేస్తే చాలండి, ఎక్కువ ఏమీ చేతులు వాడనవసరం లేదు. లోపల కూడా కొంచెం బాగా క్లీన్ అవ్వాలి కదా, లోపల బాగా డిప్ చేస్తున్నాను. ఒకవేళ అంటలేదు అన్నట్లయితే జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది. లేదు ఇంకా నల్లగా అనిపించినట్లయితే బ్రష్ పెట్టి కొంచెం రబ్ చేస్తే ఇంకా వైట్గా వచ్చేస్తుంది. ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. హాఫ్ పెడుతున్నాను, తీసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ప్లీజ్ మీరు ట్రై చేయండి ఒకసారి. చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది. బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను దీనిలో. పీతాంబర్ తీసుకోండి, మనం షాప్లో దొరుకుతుంది కదా, పీతాంబర్ తీసుకోండి. కొంచెం మట్టి కూడా తీసుకోండి. తర్వాత ఇంకా నిమ్మకాయ పిండుకోవాలి. పిండి నాకు ప్లేట్లో సరిపోలేదు, అందుకే కింద వేసుకున్నాను. కొంచెం పెద్ద బౌల్లో వేసుకోండి మీరు. చూడండి మొత్తం అలా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్కి పెట్టి చూపిస్తున్నాను. అప్లై చేస్తున్నాను చూడండి. 2 చేతులు వాడుకున్నాను, ఒక చేతనే క్లీన్ చేసేసాను మొత్తం. ఇది కూడా అంత ఎక్కువ మీకు హ్యాండ్ అది పెయిన్ అవ్వదు, బాగానే ఉంటుంది. ఇలా అంటే అలా పోతుందండి. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. చూసారండి. ఇది వాష్ చేసి చూపిస్తాను చూడండి వాటర్లో. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ ట్రిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకొకటి కూడా నేను తోము చూపిస్తున్నాను చూడండి. చూసారా మొత్తం వదిలేస్తుంది, చాలా ఈజీగా. చూసండి క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి, వాటర్లో కడిగి చూపిస్తాను. చూసారండి ఎంత నీట్గా వచ్చేసిందో. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి. చూసి వదిలేస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ చేస్తేనే కదండి ఒక 10 మందికి షేర్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలాగే నేను మిగతావి కూడా క్లీన్ చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. ఈ 2 మెథడ్సే కాదు, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను మీకు అవి కూడా షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి చేరుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కొత్త వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.